హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే నార్మల్గా వ్లాగ్స్, వీకెండ్ వ్లాగ్స్, అలాగే కుకింగ్ రెసిపీస్ కాకుండా ఈరోజు డిఫరెంట్గా ట్రై చేద్దామని ఒక మంచి హోటల్ రివ్యూని అయితే షేర్ చేస్తున్నాను. మేము ఉండేది చెన్నై అనమాట. చెన్నై వెస్ట్ తాంబరంలో ఉంటాం. సో ఇక్కడికి ఎవరైనా కొత్తగా వస్తే నా హోటల్ రివ్యూ అనేది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ రోజు వీక్ డే అవ్వడం వల్ల నెక్స్ట్ డే ఐఎమ్ గోయింగ్ టు హోమ్ అనమాట. ఒక స్మాల్ డేట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. నాకు దోశ అంటే చాలా ఇష్టం. సో దగ్గరలో ఉన్న దోశ ప్లాజాకి వెళ్దామని మేమైతే ప్లాన్ చేసుకున్నాం అనమాట. పల్లవరం దోశ ప్లాజా అని గూగుల్లో సెర్చ్ చేసి మీకు హ్యాపీగా దొరికేస్తుంది అనమాట. సో యూ కెన్ గూగుల్ ఇట్. ఇఫ్ యు ఆర్ నియర్ టు పల్లవరం ఆర్ వెస్ట్ తాంబరం ఆర్ క్రోంపేట అయితే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. అలాగే మీరు చెన్నైకి వస్తే ఇక్కడ నియర్ బై లొకేషన్స్లో ఉంటే ఈ ప్లేస్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ దోశ మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి 15 minutes టైం మాత్రమే పడుతుందన్నమాట. విత్ ట్రాఫిక్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పడుతుంది. బట్ బాగుంటుందండి. నేను ఒక 5-6 times వెళ్ళాను, అందుకే ఇంత పక్కాగా చెప్తున్నాను అనమాట. బయట నుంచి లుక్ అయితే ఇలా ఉంటుంది. బయట అయితే మామూలుగా బ్యానర్ ఉంటుంది, బట్ కన్స్ట్రక్షన్ వల్ల ఆ బ్యానర్ని చిల్లగా పోస్ట్ చేశారనమాట. సో వచ్చి రాగానే మెన్యూని అయితే నేను అలా ఇలా తిప్పేశాను అనమాట. మనకి ఎంత తెలిసిన ప్లేస్ అయినా మెన్యూ చూడడం అదొక అలవాటు అనమాట. ఇక్కడ మనకి సిగ్నేచర్ డిషెస్లో నేను మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసే రెసిపీస్ అయితే మూడు దోశలు అండి. దోశ ప్లాజా అనుకుంటే ఓన్లీ దోశస్ ఉంటాయి అనుకుంటున్నారేమో. చైనీస్ డిషెస్ నుంచి పక్కా సౌత్ ఇండియన్ మీల్స్ వరకు ఎవ్రీథింగ్ ఉంటుంది. అలాగే 24/7 ఉంటుంది. మీలో ఎవరైనా ఏ టైంలో అయినా విజిట్ చేయొచ్చండి. మనకి స్నాక్స్ కూడా ఉంటుందన్నమాట. సో దోశ ప్లాజా మెన్యూ అయితే అటు ఇటు తిప్పేశాను. సో మంచిగా మనకి అంబియన్స్ అనేటివి ఇలా డీసెంట్గా ఉంటుందన్నమాట. మనకి మంచిగా చెన్నైలో తమిళనాడులో వాళ్ళ ట్రెడిషన్స్ అన్నీ ఇలా పెయింట్ చేసింటారనమాట. ఆ రోజు వీక్ డే అవ్వడం వల్ల మనకి ఇంత ఖాళీగా ఉంది. అండ్ దట్టు మేము 7:30కి వెళ్ళాం, అందుకే ఇంత రష్ తక్కువగా ఉంది. నార్మలీ వీకెండ్ అయితే ఈవెన్ కూర్చోడానికి కూడా చాలా కష్టం అండి. ఆర్డర్ చెప్తే 15-20 minutes పడుతుంది అనమాట. అంత రష్గా ఉంటుంది. సో మనకైతే మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే వచ్చేసాయి. మా సిగ్నేచర్ ఐటమ్స్ అన్న ఘీ పొడి దోశ అనమాట. అది మా హస్బెండ్కి ఫేవరెట్ అనమాట. నేను ఎప్పుడు వచ్చినా మంచిగా కొత్త రెసిపీస్ ట్రై చేస్తుంటాను. సో ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన ఐటమ్ వచ్చి మష్రూమ్ చీజ్ దోశ అనమాట. చీజ్ చూసారా ఎంత క్వాంటిటీ యాడ్ చేశారో. అలాగే మనం ఒక్కొక్క బైట్ తీసుంటే ఎలా ఎక్స్టెండ్ అవుతుందో ఆ ఎక్స్టెన్షన్లోనే మనకు అర్థమైపోతుంది అనమాట చీజ్ క్వాలిటీ అనేది. ఇక్కడ వీళ్ళు క్వాలిటీ, హైజీన్ అలాగే ఎవ్రీథింగ్ మెయింటైన్ చేశారు. చాలా బాగుంటుంది. ఆ తర్వాత మేము ఆర్డర్ చేసింది వచ్చి రవ్వ దోశ అనమాట. ఈ ఘీ రవ్వ దోశ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాలి. ఈ దోశ ఏంటంటే మనకి చాలా ఫిల్లింగ్ ఉంటుంది. ఇది ఒక్కటి తింటే నేను ఈవెన్ చెప్పాలంటే హాఫ్ అలాగే వదిలేసాను అనమాట. అంత ఫిల్లింగ్గా ఉంటుంది హాఫ్ తింటేనే. సో మనకి టోటల్ బిల్ అయితే 396 rupees అలా అయ్యిందనమాట. సో ఎవ్రీ పెనీ అనేది వర్త్ అనమాట. ఎందుకంటే క్వాలిటీ కానీ అంబియన్స్ కానీ క్లీన్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా పెట్టడంలో తప్పే లేదండి. సో ఇఫ్ యు ఆర్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ హోటల్ రివ్యూ అనేది మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఇఫ్ యు ఆర్ కమింగ్ టు చెన్నై కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ ద ఎండ్. మేము డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాం కాబట్టి డిఫరెంట్ హోటల్స్ని రివ్యూ చేయడానికి చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.